బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు ఎవరి నికోలస్ మదురో వెనెజువేలాపై అమెరికా మెరుపు వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. వెనెజులా రాజధాని కారాకస్పై అమెరికా యుద్ధ విమానాలు, మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించాయి. ప్రధానంగా రాజధాని కారాకస్ నగరంతో పాటు మిరాండా, అరగువా, లా గువైరా రాష్ట్రాల పరిధిలోని నగరాలు, నౌకాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది. వైమానిక దాడుల తర్వాత వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని యుఎస్ తరలించాయి. ఈ సంఘటనల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి నికోలస్ మదురోపైనే పడింది. అసలు ఎవరి నికోలస్ మదురో? గతంలో ఏం చేసేవాడు? దేశ అధ్యక్షుడు ఎలా అయ్యాడు? అతడి సంపద ఎంత? ఆస్తులు ఎన్ని? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు యావత్ ప్రపంచం ఆసక్తి చూపిస్తోంది. నికోలస్ మదురో మోరస్ 1962లో కారాకస్లో జన్మించారు. కారాకస్ మెట్రో వ్యవస్థలో బస్ డ్రైవర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కార్మిక సంఘాల్లో ఆయన భాగస్వామ్యం రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్కు సన్నిహిత మిత్రుడిగా మారారు. మదురో 2006 నుండి 2013 వరకు వెనెజులా విదేశాంగ మంత్రిగా, ఆ తర్వాత ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో చావెజ్ మరణాంతరం వివాదాస్పద ఎన్నికల తర్వాత ఆయన అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2018 మరియు 2024లో తీవ్ర పోటీతో కూడిన ఎన్నికల ద్వారా ఆయన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. మదురో నాయకత్వంలో వెనెజులా అధిక ద్రవ్యోల్బణం, ఆహారం, మందుల దీర్ఘకాలిక కొరత ఎదుర్కొంది. దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఫలితంగా లక్షలాది మంది దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. మదురో ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. సీనియర్ అధికారులు క్రిమినల్ నెట్వర్క్ల ద్వారా బిలియన్ల కొద్దీ చమురు ఆదాయాన్ని స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ తనను తాను కార్మిక వర్గానికి రక్షకుడిగా మదురో చిత్రీకరించుకున్నారు. తరచుగా తన సామాన్య నేపథ్యాన్ని ప్రస్తావించేవారు. మదురో అధికారిక అధ్యక్ష వేతనం నెలకు సుమారు $4,000 అంచనా. ప్రపంచ ప్రమాణాల ప్రకారం ఇది తక్కువగా ఉన్నప్పటికీ దీనితో పాటు నివాసాలు, రవాణా, భద్రతతో సహా విస్తృతమైన ప్రభుత్వ సౌకర్యాలు లభిస్తాయి. అధికారిక లెక్కల కంటే మదురో నిజమైన సంపద చాలా ఎక్కువన్న విమర్శలున్నాయి. అవినీతి, మనీ లాండరింగ్ దర్యాప్తుల్లో భాగంగా అమెరికా అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా అతనికి సంబంధించిన $700 మిలియన్ పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన వాహనాలు, ఆస్తులు ఉన్నాయి. 2020లో అమెరికా అధికారికంగా మదురోపై నార్కో టెర్రరిజం ఆరోపణలపై అభియోగం మోపింది. అతన్ని అరెస్టుకు దారితీసిన సమాచారం కోసం $15 మిలియన్ బహుమతిని ప్రకటించింది. మదురోనే కాదు, అతడి కుటుంబ సభ్యులపైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. మదురో భార్య సిలియా ఫ్లోర్స్, ఆమె బంధువులు లంచగొండి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2015లో మదురో సవతి కుమారులు 100 కిలోగ్రాముల కొకైన్ను దేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారని అమెరికా అధికారులు ఆరోపించారు.